యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్య స్థాయిని దిగజార్చే కుట్ర జరుగుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బీటెక్ లెటరల్ ఎంట్రీ విధానం రద్దు చేస్తారని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్కు విద్యను సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని, అదేవిధంగా శక్తి స్కీమ్ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక విద్యను పాలిటెక్నిక్ విద్యార్థులకు దూరం చేసే పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి. జీవో నెంబర్ 97ను ఈ రోజు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ రోజు వాళ్ళ భవిష్యత్తుని కాలరాయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం కక్షపూరితంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థల్ని రద్దు చేస్తా ఉంది. తక్షణమే ఈ పాలిటెక్నిక్ విద్యా సంస్థలు అదేవిధంగా ఏదైతే శక్తి పోరాటం చేస్తుంటే ఈ మొత్తంలో ప్రభుత్వం చిన్న పిల్లలు మీకు ఎట్లా కనిపిస్తున్నారు? మీకు లేని పిల్లలు మీ పిల్లలు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసేలా జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి స్కీమ్లో విలీనం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసేలా ఉన్న జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, విద్యార్థులు ఎన్నో రోజులుగా ధర్నా చేస్తున్నారు జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించట్లేదు. ప్రస్తుతం స్టూడెంట్స్ ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ముఖ్యంగా ఈ జీవో 97 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 97 ఏదైతే ఉందో అది ఈ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే
విద్యార్థులంతా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 10 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు. 97 జీవోని తక్షణమే రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ విద్యార్థులు పరిస్థితి ఉంది. పరిస్థితుల్లో కూడా జీవో 97 రద్దు చేయాలంటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ కూడా వచ్చి ఆందోళన చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, సంగారెడ్డిలో, మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీవో 97 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందో అది పాలిటెక్నిక్ విద్యార్థులు చేసేటువంటి పరిస్థితి ఉంది. పాలిటెక్నిక్ కళాశాల అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన థ్యాంక్ యూ రంగాచారి.